వీక్షిస్తున్నా చూడండి. ఇక్కడ బ్రదర్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్ అయిన ప్లేస్. ఇక్కడ నేను ఎవరినంటే మానవ హక్కు సంఘాల్లో పనిచేస్తున్నాను. నిజ నిర్ధారణ కోసం ఈ ప్లేస్ కోసం నేను రావడం జరిగింది. ఎవరు కూడా అన్యంగా ఆలోచించకుండా మానవతా దృక్పథంతో మీరు ఆలోచించాలని నేను ఇక్కడికి వచ్చాను. నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. మానవ సేవయే మాధవ సేవ అని మన భారతదేశంలో ఒక చక్కని మాట ఉంది కదా, దాన్ని బట్టి ఈ ప్లేస్ గురించి వచ్చాను. ఈ యొక్క ప్లేసు లోయ లోతుగా ఉంది. ఇవన్నీ చాలామంది కొంతమంది చెప్తున్నారు ఇది లోయ కాదు, జస్ట్ స్మాల్ కెనాలు. అంటే ఈ యొక్క హైవేకి రోడ్డు దగ్గర వాటర్ పోవడానికి చిన్న డ్రైనేజ్ మాత్రమే. గమనించండి. ఇలా చూడండి, అటువైపు అది కొవ్వూరు నుంచి వచ్చే రహదారి. ఇక 3 కిలోమీటర్లు అయితే దివాన్ చెరువు ఆ ప్రాంతానికి చేరుకోవలసింది. ఇక్కడ నేను ఫోటో చూసినప్పుడు మీడియాలో చూసినప్పుడు మనిషి మీద బండి ఉంది. ఇక్కడి నుంచి మనిషి మీద బండి పడ్డం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. నేను లక్షల మైళ్ళు 2 వీలర్ మీద అనేక ప్రాంతాలు, లోయలు, మెట్టలు, టౌన్ ఏరియా అన్ని తిరిగాను లక్షల మైల్లో. కనుక ఈ యాక్సిడెంట్ గురించి నేను రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాను. మీరు చేసే మంచి ప్రోగ్రాలు మరి క్రైస్తవులకి చాలా చేశారు. ఈసారి తప్పనిసరిగా మీరు శ్రద్ధ తీసుకొని అది యాక్సిడెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాలని మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆఫీసర్ల గురించి మనవి చేస్తున్నాను, పక్షపాతం లేకుండా. ఎందుకంటే ఇది చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది ప్రపంచమంతా ఇప్పటికే వెళ్ళింది. అందుచేత అందరికీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరికీ వాస్తవాలు దాచిపెట్టకుండా ముందుకు సాగినట్లయితే మన రాష్ట్రము, దేశము అంతా క్షేమముగా ఉంటుందని మనవి చేస్తున్నాను. మరొకసారి వీక్షించండి. ఇక్కడ ఎక్కడైనా స్కిడ్ అయినట్టు కానీ ఇక్కడ ఏం కనిపించలేదు ఈ ప్రాంతం ఇది. అందులో ఒక విషయం చెప్తాను నేను. ఆ యొక్క కొవ్వు నుంచి వచ్చేటప్పుడు ఆ బుల్లెట్కి లైటింగ్ లేదని మనం చూస్తున్నాం. లైట్ స్లోగా వస్తున్నాడని అక్కడ చూసాం మనం. స్లోగా వస్తే బండి ఇక్కడికి నిద్రమత్తు మీద వచ్చాడు అనుకుందాం. ఒక నిమిషం నిద్రమత్తు మీద పడితే ఇంకా ప్రాణం పోతుంది అంటారు. ఇక్కడ ఆలోచించండి. అందుచేత ఆయన అనగా బ్రదర్ ఆ యొక్క పగడాల సహోదరులు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక మాట చెప్పాలంటే డైనమిక్ క్రిస్టియన్ లీడర్. ఆయన అనేక మందికి చైతన్యం కల్పించారు. మరి ఆయన గురించి లక్షల కొద్ది జనం ఎదురు చూస్తున్నారు ఆయన రిపోర్ట్ కోసం. ఉన్నట్టు రిపోర్టు ఇప్పించాలని ప్రభుత్వం వారికి నేను మనవి చేస్తున్నాను. ఆయన యొక్క సందేశాలు అనేక మంది విని అనేక మంది మనసులు మార్చుకున్నారు. అందుచేత నేను ఇక్కడ స్వయంగా రావడానికి కారణము ఈ స్పాట్ చూపించాలని, మరొక్కసారి చూడాలని మనవి చేస్తున్నాను. చూడండి, ఇది పెద్ద విశేషమేమి కాదు. ఇదిగో నడుస్తున్నాను ఇక్కడికి. మరి ట్రైన్ సీజర్కి వెళ్ళకూడదని అనుకుంటుంది. ఎంతో కాదు, ఇది లోయ మాత్రము కాదు. కనుక ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి ప్రతి క్రైస్తవులు. అంత మాత్రం మంచి రిపోర్ట్ వచ్చేలాగా అందరూ ప్రార్థన చేయాలని నేను ఏఎస్ఆర్ జిల్లా మరి పాస్టర్స్ తరఫున, క్రైస్తవుల తరఫున, ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవుల తరఫున, భారతదేశ క్రైస్తవుల తరఫున మనవి చేస్తున్నాను. త్వరలోనే ప్రభుత్వం వారు ఇక రిపోర్టుని మరి ఉన్నట్లు మరి తెలియచేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డిడిఎస్ మనోహర్ రాజు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, రాజవొమ్మంగి మండల్, తంటికొండ. ఉన్న విషయాలు కొన్ని విషయాల తర్వాత తెలియచేస్తాను మీకు.